యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రైస్తులో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన చక్కటి వాక్య నుంచి మాటలు విందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. దేవుడు అంటున్నాడు, నీ మనస్సు నా మీద ఆనుకున్నట్లయితే నేను నిన్ను పూర్ణ శాంతి గలదానిగా నిన్ను కాపాడుతాను. దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నావా? సమస్యలతో, గొడవలతో, ఎవరికి చెప్పుకునే బాధ వేదనతో కృంగిపోతున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శాంతిని ఇస్తాను. అది ఎట్లాంటి శాంతి అంటే పూర్ణమైన శాంతిని నీకు ఇవ్వబోతా ఉన్నాను. అందరిచ్చేలా, మనుషులు ఇచ్చేలా కాదు, నేను ఇచ్చే శాంతి పూర్ణ శాంతినిచ్చి కాపాడుతాను. శాంతిగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి నేను చెప్పట్లేదు, కానీ నేను ఆ బాధ్యత తీసుకుంటున్నాను. ఈరోజు నీ కుటుంబంలో అది లేదు, నీ జీవితంలో ఆ సంతోషం సమాధానం లేదు. అందుకే దేవుడే కలగజేసుకొని అంటున్నాడు, పూర్ణ శాంతిని ఇస్తాను. అది ఎప్పుడంటే నీవు నీ మనస్సు కుమారుడా నా మీద ఆనుకున్నప్పుడు. మన మనస్సు ఎప్పుడైతే దేవుని ఆనుకుంటుందో, ఎవరి మనస్సు, అందరి మనస్సు కూడా కాదు, అందరి మనసులు రకరకాలుగా ఉంటాయి. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి కలుగుతుంది. మనం గమనించండి, మన శరీరం బాగా అలసటగా నీరసంగా ఉన్నప్పుడు మన యొక్క నడుములను గోడకు ఆనుకున్న లేదా కుర్చీలో ఆనుకున్నప్పుడు ఏమవుతుందంటే కాస్త నడుములకు విశ్రాంతి కలుగుతుంది. ప్రియ దేవుని కుమారుడా, నీవు దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవటము అంటే దేవుని వైపు చూడాలి, దేవుని స్థితిలో ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. నాకు ఎవరు దిక్కు లేరు, నువ్వే నా దిక్కు, దేవుడా నీవే నాకు సహాయం చేయాలి. ఇక్కడ నాకున్న పరిస్థితి లాంటిది, నేను ఎంతమందికి వెళ్ళి చెప్పుకున్నా అందరూ నన్ను బాధపరిచేవారే ఉన్నారు అని యేసయ్య వైపు తిరుగు. ఈరోజు ఇక సంబంధు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని కుమారుడు కుమార్తె, ఎక్కడి నుంచి ఈ నా మాటలు వింటున్నావో, కానీ నీకున్న కష్టం ఎట్లాంటిదైనా, నీకున్న బాధ ఎట్లాంటిదైనా, కానీ నీకున్న కష్టాన్ని, బాధను బట్టి నువ్వు నవ్వలేక ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నావు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది కావచ్చు. కానీ దేవుడి చెందకు, ధైర్యంగా ఉండు, దేవుడిచ్చే మాటను నమ్ము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవని కాపాడదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగానే అందరికీ పూర్ణ శాంతి రావట్లేదు. కారణం ఏంటంటే వారి మనసులు దేవుని మీద ఆనుకోవట్లేదు, దేవునిపై ఆధారపడట్లేదు. ఈరోజు దేవాదేవుడు నీకు చెప్తూ తెలియపరుస్తున్నాడు, నీ మనస్సు నా మీదకి నన్ను నమ్మినట్లయితే, నా యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే కుమారుడా, ఖచ్చితంగా నీ కుటుంబము పూర్ణ శాంతిగా ఉండబోతూ ఉంది. ఇక నుంచి సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో, ఆశీర్వాదాలతో నోటిని నవ్వుల చేత ఉండబోతుంది. నీకు ఆరోగ్య విషయంలో శాంతి లేదా, ఆర్థిక విషయంలో సమాధానం శాంతి లేదా, కుటుంబ పరంగా సమాధాన శాంతి లేదా, నువ్వు ఏ పరంగా చూసినా నా దేవుడు తప్పకుండా ఖచ్చితంగా నిన్ను పూర్ణ శాంతి గల వ్యక్తిగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశమైంది. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినను నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతుండొచ్చు, కానీ ఈరోజు ఈ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు ఇస్తున్న మాటను నమ్మి ఆయన మీద ఆధారపడు, ఆయనకు భారం అప్పచెప్పు. ఆయన ఖచ్చితంగా నీ మీద భారాన్ని తొలగింపజేసి నిన్ను పూర్ణ శాంత గల వ్యక్తిగా, పూర్ణ శాంత కలిగినటువంటి మనిషిగా నిన్ను కాపాడును కాక. ఆమేన్. ఈ గొప్ప మాట నమ్మినట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు. నీ మనస్సు నా మీద ఆనుకుంటే నా కుమారుడు నిన్ను పూర్ణ శాంతి కాపాడుతానని గొప్ప వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి, వందనాలయ్యా. నిజంగా మేము నీ మీద పూర్తిగా ఆధారపడలేకపోతున్నాం, క్షమించండి. నిన్ను నమ్మి, నీ యొక్క మాటలు విని, నిన్ను ఆశ్రయించి మా జీవితంలో, మా కుటుంబంలో పూర్ణ సంతోషం, సమాధానం పొందుకుని గొప్ప కృపభాగ్యం దయచేయమని
యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.